సో గైస్ ఇప్పుడు మనమైతే గూగుల్ విస్క్ చాలా మందికి ఇష్యూ వస్తుందంట. వీపీఎన్ కనెక్ట్ చేయడం, గూగుల్ విస్క్ ఎలా వాడాలి? సో ఇలాంటి డౌట్స్ నేను కామెంట్ సెక్షన్‌లో చూసాను క్యారెక్టర్ కన్సిస్టెన్సీ వీడియోకి. నేను ఒక 2, 3 డేస్ బ్యాక్ చేశాను వీడియో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మీద. అది ఇష్యూ వస్తుందంటున్నారు. ఆ ఇష్యూ ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అలానే మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో ఒక షార్ట్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో చాలా మందికి నేను ఇష్యూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మందికి వీపీఎన్ ఇష్యూ వస్తుందని. సో నేను ఏ వీపీఎన్ వాడుతున్నా అంటే ప్రెజెంట్ సో నేను యాక్చువల్‌గా వీపీఎన్ దాని పేరు కూడా వీపీఎన్ అని ఉంటుంది. సో దాన్ని ఎలా చేసుకోవాలంటే మీరు సో క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అని కొట్టండి. ఇక్కడ చాలా వీపీఎన్సే ఉంటాయి మీకు. సో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నాకు. సో ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ చేసుకుంటే అయిపోద్ది. నేను ఆల్రెడీ యాడ్ చేసుకొని మనమైతే కనెక్ట్ చేసుకుందాం. సో మ్యాక్స్ మీరు విస్క్ యూజ్ చేయాలంటే యూఎస్ఏ కానీ యూకే రీజియన్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి ప్రిఫర్ చేసి అయితే కనెక్ట్ అవ్వండి. సో నేను దాన్ని కనెక్ట్ అయిపోయాను. యూఎస్ఏ సో వర్జీనియా ఉంది కదా, సో దాన్ని కనెక్ట్ అయిపోయాను. నెక్స్ట్ గూగుల్ విస్క్ అయితే వెళ్దాం మనం. సో దాన్ని మనం విస్క్ అయితే వెళ్దాం ఫస్ట్. సో దాన్ని విస్క్ వెళ్తే మీరు వీపీఎన్ కనెక్ట్ చేశారు కాబట్టి మీకు ఎంటర్ టూల్ అని వచ్చింది, లేకుంటే ఎంటర్ టూల్ అయితే రాదు. సో ఎంటర్ టూల్కి వెళ్దాం. ఎంటర్ టూల్కి వెళ్ళి సో మనం సరే ఎంటర్ టూల్కి వెళ్ళి ఇక్కడ చూసారు కదా యారో మార్క్ కొడితే మీకు సబ్జెక్ట్ సీన్ స్టైల్ ఉంటుంది. సబ్జెక్ట్లో మీరు క్రియేట్ చేయాలి క్యారెక్టర్. చాలామంది క్యారెక్టర్ ఎక్కడ క్రియేట్ చేయాలి, సీన్లోనే స్టైల్లోనే సబ్జెక్ట్లోనే. సో సబ్జెక్ట్లో మీరు క్రియేట్ చేయాలి. సో సబ్జెక్ట్లో మీరు సో మన ఇండియా మెన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇండియన్ 28 years మెన్. సో ఇండియన్ 28 years మెన్ అని కొట్టాను. సో అది స్టార్ట్ అయిపోద్ది. ప్లస్ సింబల్ కొట్టి ఇంకొక క్యారెక్టర్ కూడా క్రియేట్ చేయొచ్చు మీరు. 24 years ఉమెన్. సో వియరింగ్ సారీ అని కొట్టాను. ఇలా 2 అయితే ఆల్రెడీ బాగా అయితే జనరేట్ అయిపోయాడు. ఇప్పుడు చూద్దాం ఉమెన్ జనరేట్ అవుతారు లేదా. సో డన్. మనకైతే ఇప్పుడు ఇద్దరు జనరేట్ అయిపోయారు. సో జనరేట్ అయిపోయి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడైతే ప్రాంప్ట్ ఇవ్వాలి. సో జస్ట్ మనం ఏదైనా ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఏ సీన్ అంటే సో బోత్ ఆర్ గోయింగ్ టు మూవీ అని కొడదాం. సో బోత్ ఆర్ గోయింగ్ టు మూవీ సెలెక్ట్ చేసుకొని మీరు షార్ట్స్ అయితే 9:16 సెలెక్ట్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ అయితే 16:9 అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం షార్ట్స్ కాబట్టి షార్ట్స్ సెలెక్ట్ చేసుకొని సో డన్ ఇచ్చేసాము. మీరు ఎన్ని ఇమేజెస్ అయినా చేసుకోవచ్చు, అన్లిమిటెడ్. ఇక్కడ చాలా త్వరగా అవుతాయి ఎందుకంటే ఇది స్టార్టింగ్ టూల్ కాబట్టి. ఇంకా మనకి ఇండియాలోకి అఫీషియల్ కాదు, రీసెంట్ లాంచ్ చేశారు కాబట్టి అన్లిమిటెడ్ ఉంటుంది మీకు. సో డన్. చూసారా మీకు చాలా ఇమేజెస్ వస్తాయి. దాంట్లో మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నాకైతే ఈ ఇమేజ్ నచ్చింది. సో ఇమేజ్ ఉంది కాబట్టి సో ఈ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా, సో ఈ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఒక సీన్ అయితే క్రియేట్ అయిపోయింది. వాళ్ళు సినిమా హాల్లోకి వచ్చారు, ఆ ఇమేజ్ అయితే వచ్చింది. దానికి మనం యానిమేషన్ యాడ్ చేసుకుంటే అయిపోద్ది. సో యానిమేషన్ కూడా మనం యాడ్ చేద్దాము ప్యారలల్గా. సో ప్యారలల్గా యాడ్ చేసి పెడదాం, త్వరగా అయిపోద్ది. సో వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో ఆ ఫోటో ఇద్దాం ఇక్కడ. సో ఫోటో ఇచ్చేసాము. సో క్రియేట్ యానిమేషన్ అని కొడదాం అంతే. సో క్రియేట్ యానిమేషన్ అని కొట్టాను. సో డన్. ఇది జనరేట్ అయిపోతుంది. ఇంకా మనకు ఒక 5 seconds 8 seconds సీన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 22 seconds అయితే కావాలి షార్ట్ కాబట్టి. సో కాపీ చేసుకుందాం. సో నెక్స్ట్ చాట్‌జీపీటీకి వెళ్ళి నెక్స్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో చాట్‌జీపీటీకి వెళ్ళి మనమైతే ఆ ఫోటో కింద ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుందాం కదా. సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి చేంజ్ అని కొట్టి చేంజ్ బోత్ ఆర్ వాచింగ్ మూవీ ఇన్ థియేటర్. సో మూవీ ఇన్ థియేటర్ అని కొట్టి అండ్ డోంట్ చేంజ్ డ్రెస్సింగ్ స్టైల్ అని పెడదాం. సో డన్ ఇచ్చేసాము. మనకు ఒక 1-2 secondsలో అయితే ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది, న్యూ ప్రాంప్ట్. సో దాన్ని మనం తీసుకుందాం. సో తీసుకున్నాము.
ఇంతకుముందు ఎక్కడైతే ఇచ్చామో అక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి జనరేట్ కొడదాము. ఇంతకుముందు మన ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని తీసేసి దాని ప్లేస్లో చాట్‌జీపీటీలో క్రియేట్ చేసింది ఆ ప్రాంప్ట్ అయితే ఇద్దాం మనం. ఇచ్చాక మీరు చాలా అయితే చేయొచ్చు ఇక్కడ. మీరు జనరేట్ 1, 2 ఫోటోస్ అనేది లేదు, మీరు అన్లిమిటెడ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారా? సో సేమ్ పర్సన్స్తోనే మీకైతే ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యే ఇమేజెస్ అయితే వచ్చాయి. సో చూడండి, మీకు ఒకవేళ పర్టికులర్ ఎగ్జాక్ట్ డ్రెస్ కావాలంటే మీరైతే కొంచెం స్టార్టింగ్లోనే ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలి చాట్‌జీపీటీ యూజ్ చేసి. సో అది ఎలా అంటే, ఒక ఇద్దరిని క్రియేట్ చేసాము, వాళ్ళకి పర్టికులర్ డ్రెస్ కావాలని చెప్పి మీరు ఇక్కడ చాట్‌జీపీటీలో ఇస్తే అది రెఫర్ చేస్తుంది. మరి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారంటే ఆ సేమ్ డ్రెస్‌తో మీకు సేమ్ క్యారెక్టర్స్‌తో ఇమేజెస్ అయితే వస్తాయి. సో దీంట్లో చూద్దాం, ఇది బాగుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకుందాం. సో డౌన్లోడ్ అయిపోయింది. సో సేమ్ డ్రెస్ కావాలంటే మీరు ఇమేజ్ జనరేట్ చేసే ముందు చాట్‌జీపీటీకి వెళ్ళి ఇలా ఇద్దరిని క్రియేట్ చేశాను, వాళ్ళకి ఒక డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయండి అని చెప్తే మీకు ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ మీరు అక్కడ యూజ్ చేసుకోవాలి. అదే ప్రాంప్ట్ మీరు నెక్స్ట్ సీన్ కూడా వాడుకోవాలి. అలా అయితే మీకు డ్రెస్సింగ్ కానీ క్యారెక్టర్ అయితే సేమ్ ఉంటుంది, డ్రెస్సింగ్ మీకు సేమ్ ఉంటుంది అనమాట ప్రతి సీను. సో డన్, ఇది జనరేట్ అవుతుంది వీడియో మనకు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే, బోత్ ఆర్ గోయింగ్ హోమ్ అని కొడదాం. గోయింగ్ టు హోమ్ అని కొట్టి ఆఫ్టర్ వాచింగ్. సో బోత్ ఆర్ గోయింగ్ టు ఆఫ్టర్ వాచింగ్ మూవీ. సో డన్, ప్రాంప్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. సో మీకు సేమ్ డ్రెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియో ఉంది, మీకు పైన కార్డ్స్లో కూడా యాడ్ చేశాను, మీరు వెళ్ళి చూడండి. సేమ్ డ్రెస్ క్రియేట్ చేసుకోవచ్చు చాట్‌జీపీటీ యూజ్ చేసి. సో ఇక్కడే ఇద్దాం మనం, ఇక్కడ ఉంది కదా, ఇక్కడే పేస్ట్ చేద్దాం. సో మెయిన్లీ మన క్యారెక్టర్స్ ఏమి ఉండాలి, డ్రెస్ ఏమి ఉండాలి కాబట్టి డ్రెస్ అయితే మీరు క్యారెక్టర్స్ అయితే సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్లే ఫాలో అవ్వండి. డ్రెస్సింగ్ కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీరు వెళ్ళి రండి. సో సరిగ్గా జనరేట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మనం ట్రై చేద్దాం. సో మీరు ఈ ఇమేజ్ కానీ కాదు, సో ఇక్కడ కూడా ఇద్దాం, ఇక్కడ కూడా ఇవ్వచ్చు, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో చూద్దాం మనకు ఇది వీడియో రెడీ అయిందో లేదో. సో వీడియో అయితే మనకి రెడీ అయిపోయింది. సో చూసారా? సో వాళ్ళు మనకు ఒక సినిమా థియేటర్లో నడుస్తూ ఉన్నట్లుంది కదా. సేమ్ ఇదైతే మనకి ఫస్ట్ 8 సెకండ్ 5 సెకండ్స్ సీన్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచిది యాడ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి మీరు. సో డౌన్లోడ్ చేసుకొని సో మీరైతే మీ షార్ట్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ 8 సెకండ్స్ అనమాట, 7 సెకండ్స్ ఉంది. సో నెక్స్ట్ ఇది బాగుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి కూడా యానిమేషన్ యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ వాళ్ళిద్దరు మూవీ వాచ్ చేస్తున్నారు కదా. సో క్రియేట్ సీన్, బోత్ ఆర్ వాచింగ్ మూవీ. సో డన్, మనకు సెకండ్ స్క్రీన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ 7 సెకండ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుందాం, నెక్స్ట్ ఒక 7, ఇట్లా 14 సెకండ్స్ అవుతుంది. సో అలా మీరు ఒక 4-5 పిక్స్ రెడీ చేస్తున్నారంటే సేమ్ క్యారెక్టర్ సేమ్ డ్రెస్తో మీకు షార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఖచ్చితంగా మీకు మోనిటైజేషన్ అవుతుంది, ఎందుకంటే సేమ్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు కూడా నమ్ముతారు మీరు కష్టపడ్డారు కాబట్టి. అంత ఈజీగా అయితే సేమ్ క్యారెక్టర్ డ్రెస్తో మనం క్రియేట్ చేయడం మన సింపుల్ అయితే కదా 1-2 మినిట్స్లో. ఆల్మోస్ట్ మనం ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పెట్టాలి క్రియేట్ చేయడానికి. సో నెక్స్ట్ మనం ఇది బాగుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుందాం. సో డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో అయిపోయాక మీరు దాన్ని జనరేట్ చేసుకొని ఈ 3 వీడియోస్ని మీరు కట్ చేసుకొని కావాలంటే మీకు ఎక్కడైతే బాగుంటుందో కట్ చేసుకొని యాడ్ చేసుకొని మీ షార్ట్కి అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో సేమ్ డ్రెస్ యూజ్ చేసి గూగుల్ విస్క్లో అన్లిమిటెడ్గా అయితే చేసుకోవచ్చు. సో గూగుల్ విస్క్ ఖచ్చితంగా వాడాలంటే ఖచ్చితంగా ఈ VPN అయితే వాడండి. సో ఇది టోటలీ ఫ్రీ అనమాట VPN. సో మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు వేరే కొన్ని కంట్రీస్కి అయితే ఫ్రీ ఉంది, మనకు ప్రెజెంట్ USA UK చాలు కాబట్టి ఆ 2 ఫ్రీ ఉన్నాయి. మీకు ఒకవేళ ఎక్కువ అంటే వేరే కంట్రీస్ కావాలనుకో జపాన్ చైనా అలాంటివి కొంచెం మనీ పే చేయాలి. మనకి ప్రెజెంట్ నో నీడ్ కాబట్టి మనకు అవసరం లేదు, ఇది యూజ్ చేసుకొని మీరు గూగుల్ విస్క్కి వెళ్ళి ఇక్కడ క్యారెక్టర్ క్రియేట్ చేసుకోండి. ఒక డ్రెస్సింగ్ స్టైల్ అయితే క్రియేట్ చేసుకోండి ఇద్దరికి. ఇట్లా చాట్‌జీపీటీకి వెళ్ళి నేను ఇద్దరిని 2 క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాను, డ్రెస్సింగ్ స్టైల్ క్రియేట్ చేయండి అంటే ప్రాంప్ట్ ఇస్తుంది. మీరు ఆ ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ ఇచ్చారంటే సేమ్ మీరు ఇచ్చిన డ్రెస్తోనే 2 క్యారెక్టర్స్ ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ని సేమ్ అదే ప్రాంప్ట్తో మళ్ళీ చేంజెస్ చేసుకుంటారండి. వాళ్ళిద్దరు మూవీకి వెళ్ళారు, మూవీ చూసారు, ఇంటికి వెళ్ళారు, సేమ్ అదే ప్రాంప్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారంటే సేమ్ డ్రెస్తో సేమ్ పర్సన్స్తో మీకైతే షార్ట్ రెడీ అయిపోయినట్టే.
దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు. అది ఖచ్చితంగా 100% మోనటైజబులే ఉంటుంది. సో మీ వాయిస్ కూడా యాడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో మీకు ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మౌంటేషన్ ఏమన్నా చేంజెస్ జరిగితే మీకు ఇష్యూ రావచ్చు కాబట్టి మీ వాయిస్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. మీ వాయిస్ కూడా ఇక్కడే మీరు గూగుల్ జెమినీలోనే యాడ్ చేయొచ్చు. ఇమేజ్ ఇచ్చారు కదా, ఇక్కడ క్రియేటివ్ సీన్ బోత్ ఆర్ వాచింగ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సో క్రియేట్ ద బాయ్ టాకింగ్ లైక్ అని పెట్టి మీరు సీన్ ఇచ్చారంటే మూవీ చాలా బాగుంది కదా అని మీరు డైలాగ్ ఇవ్వండి. సేమ్ అమ్మాయి చాలా బాగుంది అలా మీరు ఇచ్చారంటే సేమ్ అలానే క్రియేట్ అయిపోద్ది. మీరు అక్కడ మీ వాయిస్ ఇచ్చినా బాగుంటుంది, ఇక్కడ దీంట్లో కూడా కొంచెం వాయిస్ అయితే బాగానే ఉంటుంది గూగుల్ జీలో, దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ వీడియో. సో డన్, చూసారా చాలా బాగా వచ్చింది వీడియో. సో యా చూసారా, వాయిస్ కూడా ఆటోమేటిక్గా VO3 క్రియేట్ చేసింది. మీరు ఇవ్వకుండా కూడా మీరు ఇచ్చారంటే ఇంకా బాగా వస్తుంది స్టాండ్ ఇంకా. సో ఈ 2 వీడియోస్ని మీరైతే కంబైన్ చేసుకోండి. సో అలాగే థర్డ్ కూడా మీరు జనరేట్ చేసుకోండి, షార్ట్గా అయితే క్రియేట్ చేసుకొని దెన్ ఒక ఇద్దరు లవర్స్ మూవీకి వచ్చారు, థియేటర్కి వచ్చి థియేటర్లో మూవీ చూసారు, ఇంటికి వెళ్ళారు. ఇది ఒక షార్ట్, చాలా హ్యాపీనెస్ మీరు క్రియేట్ చేశారంటే షార్ట్స్ మీకైతే వ్యూస్ వస్తాయి, మీకు యూట్యూబ్ కూడా మోటివేషన్ అయితే ఇస్తుంది. ఇలా అయితే మీరు VPN యూస్ చేసి గూగుల్ విస్క్ అన్లిమిటెడ్గా యూస్ చేసి ఇండియాలో అఫిషియల్ లేదు, ఇండియాలో యూస్ చేసి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మీరైతే వ్యూస్ అయితే తెచ్చుకోవచ్చు. ఇది టోటల్గా మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.